పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును. 20వ కీర్తన 2వ వచనము. ప్రతి భక్తునికి దేవుడు పరిశుద్ధ స్థలము నుండి సహాయం చేస్తాను అంటున్నాడు. అంటే ఆ పరిశుద్ధ స్థలమునకు మన ప్రార్థనలు వెళ్ళాలి అని అంటే పరిశుద్ధముగా మనము ప్రార్థించినప్పుడే ఆ ప్రార్థనలకు ప్రతిఫలము వస్తుంది. ఈ దినమందు పరిశుద్ధ స్థలము నుండి దేవుడు ఈ వాగ్దానం విని ప్రార్థనకి ఏకీభవిస్తున్న వారందరికీ సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ స్థలము నుండి మాకు సహాయము చేయువాడా, ఇదిగో మరొక్క మారు నీ సహాయము కోరుతూ నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాం. ప్రభువా, మాకు సహాయము చేయండి. మా ప్రతి సమస్య నుండి, ఇబ్బంది నుండి, కష్టము నుండి తొలగించండి. ఏ సమస్య అయినా మీ నామములో సమస్యపోతుందని, తొలగిపోతుందని నమ్ముతూ ఉన్నాము. కరుణించండి, కనికరించమని నజరేయుడగు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.